విశాఖ రాయ్పూర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం రైతులకు సాగునీరు అందిస్తున్న పెదనాయుడు చెరువు ఆక్రమణ విషయంలో సెకండ్ థాట్ లేదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడే రైతుల విజ్ఞప్తి మేరకు సబ్బవరం మండలం చిన్నయ్యపాలెం వద్ద నిర్మిస్తున్న విశాఖ రాయ్పూర్ నేషనల్ హైవే రింగ్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామ రైతులకు సాగునీరు అందిస్తున్న పెదనాయుడు చెరువు గర్భాన్ని గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వర్షాకాలంలో అదనపు పోర్లు నీరు మేఘాద్రిగడ్డలోకి డైవర్షన్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఎక్కడున్నారండి? వెనక రమ్మ. ల్యాండ్ ఇస్తానన్నారు కదా, పంచాయతీ ల్యాండ్ ఇలా వెళ్తూ వల్ల రైతులకి ఏమన్నా ఇబ్బంది ఉందా అంటున్నాను. నాతో చెప్పింది అది ఆ చెరువు నీరు మళ్ళీ బయటకు వెళ్ళడానికి అవసరం లేదు సార్. మేము అడిగింది ఏంటంటే రైతులకి అడుగు అడిగారు సార్. అప్పుడు 15 మీటర్లు అడుగు ఉండేది సార్, పెద్ద అడుగు ఉండేది సార్. నీరంతా కూడా అడుగు నుంచి అడుగు వెళ్ళిపోయింది. అది ఇప్పుడు గంట వేసినారు సార్. మీరు 10 మీటర్లు వేస్తారంటారు, మీరు 20 మీటర్లు అడుగు నీరు వెళ్ళిపోవడానికి అడుగుతున్నాం సార్. వీళ్ళు ఎప్పుడంటే వర్క్ చేయడానికి ఎకరాలు సుమారుగా రోడ్లో పోతుంది. ఈ రోడ్లో పోయినప్పుడు అప్పుడు తగ్గిలేసినప్పుడు దిచ్చి వేసుకెళ్ళండి. మన ఈ చెరువుకి వచ్చే పెదనాడు చెరువుకి వచ్చే కాలువని పూర్తి చేస్తాం. గొట్టాలు వేస్తుంటే గొట్టాలు కుదరదండి. గొట్టాలు దిచ్చి చేసేసింది. మా బాక్స్ కలవట్ వేసాడు, 20 అడుగులు అదే 10 అడుగులు బాక్స్ కలవట్ వేసాడు. మన పెదనాడు చెరువుకి వచ్చే వాటర్ కాలువ తగ్గించారు. ఇది ఈ 2 నుంచి వచ్చిన తర్వాత స్టోరేజ్ మళ్ళీ రెట్లుగా 64, 65, 66 గంట 20 నెంబర్ మళ్ళీ వచ్చింది. ఈ రాయ్పూర్ రోడ్డు